ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 22వ చరణంలో దైవజనుడు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు ఆయన చేసిన మేలులను బట్టి, ఉపకారములను బట్టి దావీదు తన జీవితంలో దేవుణ్ణి ఆరాధిస్తూ తన హృదయంలో నుండి తలపోస్తూ ఆయన కార్యములను గురించి, ఆయన యొక్క చర్యలన్నిటిని గురించి దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తున్నాడు. ఈ సృష్టి అంతా కూడా, అందులో ఉన్న సమస్తము కూడా ఆయన నోటి ఊపిరి చేత దేవుడు కలుగజేస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మన హృదయాలలో ఆయన యొక్క సమాధానము ఏలుచుండనిస్తూ ఉంటున్నాడు. క్రీస్తు యేసు ద్వారా ఆ సమాధానము మన హృదయంలో పరలోకం నుంచి దేవుడు కుమ్మరిస్తూ వచ్చినాడు. మనము ఆయన యొక్క చేసిన కార్యముగా ఉంటున్నాం. దేవుడు మనలో రక్షణ కార్యం జరిగిస్తూ వచ్చినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తమును బట్టి, ఆయన యొక్క ప్రాణత్యాగమును బట్టి దేవుడు మనకు ఆ కృప సమాధానం అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందును బట్టి మనము ఆయనను స్తుతించ బద్ధులమై ఉంటున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటున్నాడు. ఈ లోకంలో జీవమున్న ప్రతి జీవి ప్రభువుని ఆరాధించేవారుగా ఉండాలి. ఎందుకనగా సృష్టి యావత్తు దేవుని ఆరాధిస్తుంది. 19వ కీర్తన 1వ చరణంలో ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నవి అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో దేవుడు ఆయన చేసిన కార్యములు, మరి ఆయన యొక్క పని అంతా కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది. నీవు నేను ఆయన చేసిన పని అయి ఉంటున్నాం. మనం ఆయన కార్యముగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడి ద్వారా మనము రక్షణ పొందినటువంటి వారంగా ఉండి ఆయనను అనుదినము ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ జీవితంలో జరిగే ప్రతి విషయంలో కూడా దేవునికి ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతలు చెల్లించేవాడుగా ఉంటావో రెండంతల ఆశీర్వాదం పొందుతావని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుని స్తుతించడం అనేటువంటిది గొప్ప పరిచర్య. మన యొక్క జీవితంలో అనునిత్యము ఆయనను స్తుతించినప్పుడు విజయపదంలో మనం నడిచేవారంగా ఉంటాం. పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పటికీ వారు దేవుని స్తుతించడం ఆగిపోలేదు. ఎరికో కోటలు సముద్రం ఎదురుగా ఉన్నప్పటికీ దేవుని ప్రజలు ముందుకు సాగుతూ వచ్చినారు, దేవుని స్తుతిస్తూ వచ్చినారు. నీ చుట్టూ ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ ఎరికో గోడలను కూల్చిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు నీ సమస్య నుంచి నిన్ను విడిపించి నడిపించేవాడుగా ఉండునుగాక.